నమస్తే వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్ విత్ ప్రియాంక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ 10 ఏళ్ల అభివృద్ధిపై కేటీఆర్ రేపు తెలంగాణలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం పేరుతో అప్పులను మాత్రమే ప్రస్తావిస్తూ శాసనసభలో ఇప్పటికే ఒక పుస్తకం విడుదల చేసింది. ప్రభుత్వ ప్రెజెంటేషన్ కు సమాధానంగా తాము కూడా ప్రెజెంటేషన్ ఇస్తామని బీఆర్ఎస్ తరపున హరీష్ రావు చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా అప్పుల పత్రానికి దీటుగా 10 ఏళ్లలో సృష్టించిన ఆస్తులను వివరిస్తూ బీఆర్ఎస్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపొందించింది. ఈ సమాచారాన్ని కొన్ని ఛానల్స్ ప్రసారం కూడా చేశాయి. అయితే సభలో జరిగిన చర్చను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజలందరికీ సమగ్రంగా వివరించడానికి ప్రభుత్వం శ్వేతపత్రానికి పోటీగా శ్వేతపత్రం విడుదల చేయబోతోంది. 10 ఏళ్లుగా పడ్డ కష్టాన్ని ప్రతిబింబించే ఈ పత్రానికి శ్వేతపత్రంగా నామకరణం చేసినట్లు కూడా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. శాసనసభలో తమ వాణి వినిపించేందుకు తగినంత అవకాశం రాలేదని, ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలియాల్సి ఉందని భావిస్తున్నాం. బీఆర్ఎస్ రేపు పూర్తి స్థాయిలో 10 ఏళ్ల అభివృద్ధిని వివరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. మాజీ మంత్రులతో సహా గత ప్రభుత్వంలో భాగస్వాములైన వారంతా ఇందులో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్లో ప్రతిపక్ష నేతల సస్పెన్షన్ పై నేడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. దశాబ్దాల పాటు ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం ప్రాణత్యాగాలు చేసి కొద్దిమంది వారి జీవితం మొత్తం కూడా దేశం కోసం అంకితం చేసిన కొద్దిమంది, అనేక మంది పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామ్యం ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోతా ఉంది. ఈ ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి జవాబుదారితనంగా ఉండేటువంటి పాలన అందించేటట్టుగా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించారు. ప్రజాస్వామ్యానికి అత్యంత గౌరవప్రదమైనటువంటి చట్టసభల పైన ప్రజలందరూ కలిసి ఎన్నుకోబడి ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తించబడేటువంటి భారత పార్లమెంట్ పైన దాడి జరిగితే ఆ దాడికి సంబంధించినటువంటి సమాచారం పైన జరుగుతున్నటువంటి పరిణామాల పైన భారత పార్లమెంటు సభ్యులు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో
ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. స్టేట్మెంట్ ఎన్ని అంటే అసలు దాడి సంబంధించినటువంటి సమాచారమే. మంచిర్యాల జిల్లాలో స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేశారు. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ ఎంపీలను అకారణంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. జై కాంగ్రెస్. మంచిర్యాల జిల్లా మావోయిస్టు భారత్ బంద్ పిలుపు మేరకు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో భారీగా పెట్రోలింగ్ నిర్వహించారు. నీరువై పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం ప్రజల్లో అవేర్నెస్ కొరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. Altitude 30, 40, 45, transition. Engine takeoff sequence. Proceed with takeoff. గుంటూరులో ఆడుదాం ఆంధ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ కీర్తి చేకూరి, మేయర్ కావటి మనోహర్ పాల్గొన్నారు. ఈ నెల 26న ఆడుదాం ఆంధ్రాను నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం జగన్ ప్రారంభిస్తారని కీర్తి చేకూరి తెలిపారు. ఆటగాళ్లకు టీ-షర్ట్లు, స్పోర్ట్స్ కిట్లు అందిస్తామన్నారు. రాష్ట్రంలో నైపుణ్యం ఉండి అవకాశం లేని ఆటగాళ్లను వెలుగులోకి తేవడానికే సీఎం ఈ కార్యక్రమం చేపట్టినట్లు మేయర్ మనోహర్ తెలిపారు. ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ని 26వ తారీఖు డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయబోతుంది. ఇందులో ముఖ్యంగా మన జిల్లాలో మన దగ్గరే సీఎం గారు వచ్చి ఇనాగ్రేట్ చేయబోతున్నారు ఈ ప్రోగ్రామ్ని. సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే 5 టీమ్స్ 5 స్పోర్ట్స్ అట్ సచివాలయం లెవెల్ నుంచి మనము టీమ్స్ని సెలెక్ట్ చేసి 5 స్పోర్ట్స్ ఆడడం జరుగుతుంది, బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో. సో వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో, బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్, ఈ 5 స్పోర్ట్స్లో కూడా సచివాలయం స్థాయిలోనే, విలేజ్ సచివాలయం, మన దగ్గర వార్డ్ సచివాలయం స్థాయిలో టీమ్స్ని ఐడెంటిఫై చేసి, మన ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి ఈవెంట్స్ గ్రౌండ్స్కి, తర్వాత అన్ని గ్రౌండ్స్కి కూడా మనం ప్రతి సచివాలయంలో ట్యాగ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా 20వ తారీఖు నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 26వ తారీఖు నుంచి కూడా ప్రతి సచివాలయం లెవెల్లో ఈ 5 స్పోర్ట్స్ని కూడా ఆడుతూ పాడుతూ చక్కగా మన దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొమని మేము అందరం ఆల్రెడీ సచివాలయ స్థాయికి మెసేజ్ పంపించాం. అందరూ కూడా కొంతమంది రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకున్నాము. గుంటూరు అర్బన్లో చూస్తే ఇప్పటి వరకు సుమారుగా 25,000 రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. 25,000 మంది మన స్పోర్ట్స్, ఈ 5 స్పోర్ట్స్ ఆడడానికి మక్కువ చూపించారు. ఇక్కడ ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ మనకి నడుస్తూ ఉన్నాయి. స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి మేము ఆడతాము, సరదాగా ఆడదాము అనుకున్న వాళ్ళు ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అక్కడికి వచ్చి చేసుకుంటే దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ 5 స్పోర్ట్స్. సో ఇందులో ముఖ్యంగా మనకి ఫస్ట్ 26th నుంచి మొదలయ్యే ప్రోగ్రామ్స్ సచివాలయం లెవెల్లో స్పోర్ట్స్ ఆడతారు. ఏ గ్రౌండ్కి అయితే ఆ గ్రౌండ్ ట్యాగ్ చేసి, తర్వాత సచివాలయం లెవెల్లో గెలిచిన టీం మండల్ స్థాయిలో ఆడతారు. మండల్ స్థాయి నుంచి తర్వాత నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి,
మన జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్ళందరూ కూడా అన్ని జిల్లాల మధ్యన పోటీల తర్వాత రాష్ట్ర స్థాయి, సో రాష్ట్ర స్థాయిలో ఆడతారు. సో ఈ ప్రోగ్రాంలో ఇక్కడ దీనికి సంబంధించిన కిట్స్, తర్వాత టీ-షర్ట్స్, క్యాప్స్ ఇవన్నీ కూడా సచివాలయం లెవెల్లో మనం పంపించడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్కి కూడా ఇక్కడ మన కౌన్సిల్ హాల్లో అందరూ గౌరవనీయులు కార్పొరేటర్స్, మేయర్ గారు, అందరూ ప్రజలందరూ ఉన్నారు, ఆఫీసర్స్ అందరూ కూడా ఉన్నారు. సో నా వైపు నుంచి మెసేజ్ ఏంటంటే, మన గుంటూరు నగరంలో టీం మీరందరూ కూడా, ప్రెస్ అందరూ కూడా నలుగురికి చెప్పండి, పబ్లిక్కి చెప్పండి, మన ప్లేయర్స్ అందరూ బాగా ఆడి మన స్టేట్ లెవెల్లో మన గుంటూరు నగరంలో సీఎం గారి దగ్గర ట్రాఫీ మనం తీసుకునేటట్టుగా ఇక్కడున్న కార్పొరేటర్స్ కానీ, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా మంచి టీమ్స్ని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి మనం ఇక్కడ వాళ్ళందరినీ మంచి టాలెంట్ని సెర్చ్ చేసి కాంపిటేటివ్గా మన దగ్గర ఆడి సో స్టేట్ లెవెల్లో మనం వెళ్ళి మనం ఈ కప్ని గెలవాలని, దానికి మీరు అందరూ కూడా ఈ మెసేజ్ అందరికీ పాస్ ఆన్ చేస్తారని కోరుకుంటున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా చిలమతూరులో టీడీపీ పార్టీ కార్యకర్తలతో బాలకృష్ణ సమావేశమయ్యారు. పార్టీలో సమస్యలను కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న అంశాలపై కార్యకర్తలతో బాలయ్య చర్చించారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటి మామిడిలో బెల్ట్ షాపులు మూసివేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. బెల్ట్ షాపుల వల్ల యువత మద్యానికి బానిసలవుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో బెల్ట్ షాపులు స్వచ్ఛందంగా మూసివేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మహిళలు ర్యాలీ చేశారు. నార్సింగ్ పోచారం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హనుమాన్ దేవాలయం భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. 2 జేసీబీలను పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు పోచారం గుట్ట నార్సింగి అంటే ఈ గుట్ట హనుమంతుని దేవాలయము, అలాగే ఈ గుట్ట పైన వెంకటేశ్వర స్వామి దేవాలయము, అమ్మవారి దేవాలయము. ఇది ఒక 1000 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్. దీన్ని పోచారం గుట్ట అని అంటారు. దీన్ని రాహుల్ దేవ్ గత వారం రోజుల నుంచి ఎలక్షన్ల టైంలో అందరూ బిజీ ఉన్న టైంలలో ఒక వారం రోజుల నుంచి దీన్ని వెనుకగించి వెంకటేశ్వర స్వామి మెట్లు, అలాగే ఈ పర్యావరణం మొత్తము కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు మొత్తం తీసేసి వెనుక మొత్తం ఇది తవ్వడం జరిగింది. ఇక్కడ మా గ్రామస్తులు, ఇక్కడ కొంతమంది సమాచారము ఊర్లో తెలవంగానే పెద్ద ఎత్తున అన్ని కులమతాలు ఇక్కడికి వచ్చి దీన్ని ఆపడం జరిగింది. అలాగే వారిపైన నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పోచారం గుట్ట నార్సింగి అంటే ఈ గుట్ట హనుమంతుని దేవాలయము, అలాగే ఈ గుట్ట పైన వెంకటేశ్వర స్వామి దేవాలయము, అమ్మవారి దేవాలయము. నందికొట్కూరు కేజీ రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న అంగన్వాడీ వర్కర్లపై ఎస్ఐ మారుతి శంకర్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో అంగన్వాడీ వర్కర్స్కు ఎస్ఐకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎస్ఐ క్షమాపణ చెప్పాలంటూ ఆయన వాహనాన్ని ప్రజా సంఘాల మహిళలతో కలిసి అంగన్వాడీ వర్కర్లు చుట్టుముట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతిస్తున్న వామపక్ష సంఘాల నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించగా అంగన్వాడీ కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో నాయకులను పోలీసులు వదిలిపెట్టారు. అంగన్వాడీ
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఆర్ఎస్ బ్రదర్స్ లో క్రిస్మస్ మరియు సంక్రాంతి పండగ వేడుకలు. పండగ షాపింగ్ చేయండి ఫెస్టివ్ లక్కీ డ్రాలలో 1280 మంది విజేతలు, 80 టీవీఎస్ జూపిటర్ బైకులు, ఇంకా మరెన్నో బహుమతులు. ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్ షోరూమ్స్ లో మాత్రమే. ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. వాస్తవాలను ఒప్పుకొని హుందాగా 10 సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు. ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో, విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించుకుంటే బాగుండేది. నేను సూటిగా 3 అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి. సంతోషం అధ్యక్ష, తప్పకుండా వారు అన్న వాటన్నిటి మీద వేయాల్సిందే. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదైతే ఆరోపణలు చేసినారో వాటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి నేను కోరిన. దీంతో పాటు అది కూడా చేయండి. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు చేయగలుగుతారా? ప్రజా కోర్టులో తెలుస్తామా? ఓకే, సంతోషం అధ్యక్ష. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో క్రిస్మస్ మరియు సంక్రాంతి సెలబ్రేషన్స్, 5 కోట్ల విలువైన బహుమతులు, 3640 మంది విజేతలు, లక్కీ డ్రా మరియు బంపర్ డ్రాలలో గెలుచుకోండి 40 ఆల్టో కార్లు, ఇంకా మరెన్నో బహుమతులు. ఈ అవకాశం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ షోరూమ్స్ లో మాత్రమే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా? వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జడ్జితోనా కమిషన్తోనా ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి. లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను రికార్డులో రావాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసి అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా రికార్డులో రావాలని నేను వెయిట్ చేస్తూ ఉన్నా. ఇవాళ రికార్డులోకి వచ్చిండ్రు. తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమరి ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. సరే, ప్రతిపక్షంగా వాళ్ళు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేసినామని అనుకుంటున్నారు. ఆ ఎదురుదాడి రాష్ట్రానికి ఎంత నష్టం తెచ్చిపెడుతుందో ఇప్పటికి కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు, మారలేదు. వాస్తవాలను ఒప్పుకొని హుందాగా 10 సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు. ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో, విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించుకుంటే బాగుండేది. నేను సూటిగా 3 అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో
తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి 24 గంటలు కానీ పచ్చి అబద్ధం అంతే. ఇది ఎక్కడైనా మీరు అడగండి, ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం, లాగ్ బుక్స్ ఉంటాయి. బ్యాక్ టు న్యూస్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుంటున్నారు. మంత్రి కారుమూరి, డైరెక్టర్ మణిశర్మ, సింగర్ కోటి, మంత్రి అంబటి రాంబాబు, ఏపీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం వీరిని టీటీడీ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని నిర్వహించారు. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు. compared to other subjects. We know that so many mathematicians are worked on maths and they will tell some formulas and another some units which are useful to Pythagoras theorem state that rectangle triangle the square of the hypotenuse and other two sides are equal. Sin theta is for opposite side, hypotenuse 3/5. Cos theta is for adjacent by hypotenuse 4/3. Tan theta is for opposite by adjacent 3/4. Sec theta is for hypotenuse and opposite 5/. ఒక సైన్స్ సార్ పైథాగరస్ థియరం అనేది మనం మౌంటైన్స్ ఎవరెస్ట్ చూస్తాం సార్ కాబట్టి మనం పైథాగరస్ థియరం అనేది యూజ్ చేస్తాం సార్. పైథాగరస్ థియరం ఎగ్జాంపుల్ సార్ మనం 50 సెంటీమీటర్ ఏమో పర్పెండిక్యులర్ హైట్ తీసుకోండి సార్, ఇంకా బేస్ ఏమో 30 సెంటీమీటర్ తీసుకొని మనం కలుపుకుంటే మనం హైపోటెనస్ వాల్యూ అనేది కనుక్కోవాలి సార్. I have made a maths model. We know maths is so easy subject, but some people thinking that the maths is so hard. But when we put
రంగారెడ్డి జిల్లా మైల్హర్ దేవుపల్లిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. లక్ష్మీగూడ నుండి జల్పల్లి వెళ్లే రహదారిపై గంజాయి తరలిస్తున్నారనే అనుమానంతో బైక్ను పోలీసులు ఆపారు. ఒక్కసారిగా పోలీసులపై పెప్పర్ స్ప్రేతో దుండగులు దాడికి దిగారు. పరారైన 2 దుండగులను పోలీసులు పట్టుకుని వారి వద్ద నుంచి బైక్, నకిలీ తుపాకీ, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. యువగళం సభకు స్వచ్ఛందంగా జనం రాలేదని, తరలించారని టీడీపీ, జనసేనలను ఉద్దేశించి విశాఖ ఎంపీ సత్యనారాయణ అన్నారు. తమ పార్టీలో ఎమ్మెల్యేల పట్ల ప్రజల అసంతృప్తి వాస్తవమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం మార్పులు చేర్పులు చేస్తారని స్పష్టం చేశారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా విశాఖ పరిధిలోని తూర్పు నియోజకవర్గంలో పర్యటిస్తున్న సత్యనారాయణతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ పార్టీ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ గడప గడప ప్రోగ్రాంలో భాగంగా విశాఖలో విస్తృత పర్యటన చేస్తున్నారు. ప్రజల ఆదరాభిమానాలు చురుకుంటూ రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి మరోసారి అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఆయనకు పడుతున్నటువంటి బ్రహ్మణ నేపథ్యంలో ఈరోజు ఎంపీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది మీ ప్రోగ్రాము, ఎలా ఉంది ప్రజల ఆదరణ? నన్ను చూస్తే అర్థమవుతుంది. నా నెత్తి మీద బంతిపూలు కానీ, నా నుదుట కుంకుమ కానీ, హారతులు కానీ చూస్తే అర్థమవుద్ది. బ్రహ్మరథం పడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఇంటి వద్ద కూడా హారతులు ఇచ్చి, పూలు జల్లి మమ్మల్ని స్వాగతం పలికి, మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాకు కావాలి, మేమందరూ చాలా సంతోషంగా ఉన్నాం, మా పిల్లలందరూ చదువుకుంటున్నారు, అమ్మఒడి వస్తుంది, పెన్షన్లు వస్తున్నాయి, అందరూ అన్ని వేళ చాలా సంతోషంగా ఉన్నాం అని చెప్పేసి చెప్తూ మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక స్థానాలు ఈసారి ఎలక్షన్లో గెలుచుకోపోతా ఉన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎవరు ఎన్ని రకాలు మాట్లాడినా ప్రజలు మాత్రం ఆయనతో ఉన్నారనేది మేము తిరుగుతుంటే మాకు అర్థమవుతూ ఉంది. మేము ప్రజల్లో తిరుగుతున్నాం కూడా మాకు తెలుసు. బయట ఎవరైనా మాట్లాడినా సరే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పూజలు చేస్తూ ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలని. సార్, ఇప్పుడు 2 రోజుల క్రితం జరిగినటువంటి యువగళ విజయోత్సవ సభ నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ ఖతం అయిపోయింది, వాళ్ళ పరిస్థితి బాగాలేదు, ప్రజలందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చారు, ఇందుకు ఇదే నిదర్శనం అని చెప్పి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు వీళ్ళు అంటున్నారు. దాని పట్ల మీ మాట్లాడండి. సాధారణంగా ఎప్పుడు కూడా సభకి హాజరైన ప్రజానేకాన్ని బట్టి ఎప్పుడు కూడా మనం దాన్ని అంచనా వేయటం కుదరదు. ఎందుకంటే ఏ మీటింగులు ఎలక్షన్ ముందైనా సభలు పెడతారు. సభలకి దానికి సంబంధించిన క్యాడరు నాయకులందరూ కూడా ఇవాళ తరలిస్తారు. వాళ్ళకి బస్సులు పెడతారు, ఆటోలు పెడతారు, భోజనాలు పెడతారు, డబ్బులు ఇస్తారు, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. ఆ జనాలను బట్టి వాళ్ళు ఏమీ కూడా మనం ఎప్పుడు కూడా గెలిపోవటం అంచనా వేయటం లేదు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మన భోగాపురంలో అక్కడ జరిగిన సభ ఏంటంటే 3 జిల్లాలకు సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు, అందరు నాయకులు కావాలని ప్రతి ఊరు నుంచి కూడా ప్రజల్ని ఈ సొంత ఖర్చులు పెట్టుకుని వాళ్ళని బస్సులు, ఆటోలు ఎక్కి తరలించారు. అయినా సరే ఆ నైట్ టైం లైట్లలో జనం ఉన్నట్టు అంతా చెప్తున్నారు, కానీ అనుకున్నంత జనం అయితే రాలేదనేది అక్కడ రిపోర్ట్లు అంతా కూడా వాస్తవం జరుగుతున్నది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు సభకి తరలి వచ్చిన జనాలు ఎవరికాళ్ళు వాలంటరీగా వస్తే వారిని జనం వాలంటరీగా వచ్చి సభకు వస్తే అనుకోవచ్చు. ఎవరు కూడా వాలంటరీగా ఒక్కళ్ళు కూడా వచ్చిన పాపన పోలేదు, నాయకులు వాళ్ళ కార్యకర్తలు తప్ప. అందరూ కూడా ప్రజలందరూ కూడా తరలించారు. తరలించిన జనాన్ని ఏదో దాన్ని చూసి వాళ్ళు వాపును చూసి బలుపును చూసి వాపు అనుకుంటే, అది వాపును చూసి బలుపు అనుకుంటే అది కాదు, తప్పది. ఎలక్షన్ ఓటు వేయాలి, ఓటు వేసినప్పుడు తెలుస్తుంది అంతే. స్టేట్ వైడ్గా ఇన్ఛార్జీలు మారుస్తున్నారు. కేవలం ఒక భయంతోనే, జగన్మోహన్ రెడ్డి భయంతోనే ఈ పరిస్థితి ఉందని చెప్పి సిట్టింగులకు మళ్ళీ రాబోయే రోజుల్లో ఛాన్స్ ఉండదనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళని వేరే చోటకి మార్చడం, అక్కడ మారిస్తే మాత్రం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో అద్భుత పరిపాలన చేశారు. కానీ కొన్ని చోట్ల వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరుని మంచికో చెడుకో ప్రజలు కొద్ది పాజిటివ్గా తీసుకొని పక్షంలో వారికంటే వాళ్ళ యాటిట్యూడ్ కానీ, కొద్దిగా వాళ్ళ ప్రవర్తన కానీ
వాళ్ళు ప్రజలు రిసీవ్ చేసుకునే విధానం వల్ల ఎంతో కొంత ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. ఎక్కడైనా వస్తుంది. ఒకసారి ఎమ్మెల్యేగా చేస్తే రెండోసారి కొంచెం మాకేం చేయలేదనేది వ్యతిరేకత వస్తుంది. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు. కానీ నెగిటివ్ ఓటింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాళ్ళని వేరే కాన్స్టిట్యున్సీలకి, అంటే వాళ్ళకి ఉన్న కాన్స్టిట్యున్సీలు మార్చి అక్కడ ఎవరైతే నాయకులను వాళ్ళని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు భయం లేకపోవడం కాదు. ఏ పార్టీ రాజకీయ పక్షం అయినా సరే గెలుపు ముందు వాళ్ళు సర్వేలు చేసుకుని వాళ్ళకి కావాల్సింది చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో మొన్న ఏమైంది, తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవడానికి ముఖ్య కారణం వాళ్ళ ఎమ్మెల్యేలకి మళ్ళీ టికెట్లు ఇవ్వటం అని చెప్పేసి ఒక రిపోర్టు. ఎందుకు అక్కడ ఆయన పనితీరు అందరూ బాగుందంటున్నారు, కానీ లోకల్ ఎమ్మెల్యేలు కొంచెం పనితీరు బాగోలేక వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవటం వల్ల అక్కడ ఓటమి పాలవటం జరిగింది. అటువంటి పరిస్థితి ఇటు ముందే ఆలోచన చేసి అటువంటి ఏమన్నా జాగ్రత్తలు తీసుకునే ఈ క్రమంలో కానీ అంతకంటే ఇంకేం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇటీవల జరిగినటువంటి యువగళం బహిరంగ సభ నేపథ్యంలో జనాల తరలింపు అనేది సర్వసాధారణంగా ఎటువంటి మీటింగ్లు పెట్టినా సరే జనం రావడం అనేది సర్వసాధారణం అని చెప్పి, మరోవైపు ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కావచ్చు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు కావచ్చు, ఇదంతా కూడాను గెలుపు కోసం అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి అనేది 4.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఉంటుందని చెప్పి, ఈ నేపథ్యంలోనే గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలను పక్కన పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పి ఎంపీ ఎంవీవీఎస్ సత్యనారాయణ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్. డిసెంబర్ 12 నుంచి 20 వరకు చెన్నైలో జరిగిన 61వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజం మెరిశాడు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న పడిగ తేజేష్ సీనియర్ కేటగిరీలోని పలు ఈవెంట్స్లో 1 బంగారు, 3 వెండి, 2 కాంస్య పతకాలు సాధించాడు. కోచ్లు అనూప్ కుమార్ యామ, అమర్నాథ్ యామాల ప్రోత్సాహంతో తేజేష్ విజయం సాధించాడు. అక్టోబర్లో చైనాలో జరిగిన 19వ ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో కూడా తేజేష్ ప్రతిభ కనబరిచాడు. ఈ ఛాంపియన్షిప్ విజేతలను ఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ ఘనంగా సత్కరించారు. ఈ సత్కారం అందుకున్న తేజేష్ కోచ్లకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు. మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్లే తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షుడు గుడివాక శేషబాబు అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన చిన్న గొడవను సాకుగా తీసుకుని కొందరు తనపై, తన కార్యకర్తలపై కేసులు బనాయించారని వాపోయారు. జనసేన నాయకుడు కొణిదెల నాగేంద్రబాబును కలవనీయకుండా చేయాలన్న కుట్రతోనే తనను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రేపు ఆదివారం అంటే 24వ తేదీ అంటే కరెక్ట్గా ఎల్లుండి వస్తుంది. ఆ రోజు అవనిగడ్డ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అవనిగడ్డలోని ఎస్విఎల్ కాలేజీ ఆవరణ యందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఇందులో ముఖ్యంగా గుండెకు సంబంధించినటువంటి డాక్టర్ గారు, నరాలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు, న్యూరాలజిస్టు, అలాగే ఆర్థోపెడిక్ ఎముకలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు, తర్వాత చిన్నపిల్లలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు, పీడియాట్రిషియన్,
జనరల్గా ఉండేటటువంటి డాక్టర్లు 2, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, మొత్తం 6 డాక్టర్లతో కూడినటువంటి బృందం గుంటూరులోని విజయశ్రీ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ అందరూ టీం అందరూ కూడా 24వ తేదీ ఆదివారం అవనగడ్డ వస్తున్నారండి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఉచిత వైద్య శిబిరం అవనగడ్డలోని ఎస్విఎల్ కాలేజ్ ఆవరణలో జరుగుతుంది. దీంట్లో షుగర్ టెస్ట్లు, బీపీ టెస్ట్లు, థైరాయిడ్ టెస్ట్లు, అలాగే గుండెకి సంబంధించినటువంటి ఈసీజీ, ఎకో టెస్ట్లు, ఇలాంటి టెస్టులన్నీ కూడా ఉచితంగా చేయబడతాయి. అలాగే తర్వాత ఇచ్చేటటువంటి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. అవనగడ్డ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని వైద్య సేవలు పొందవలసిందిగా అవనగడ్డ జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.